కర్ణాటకలో రౌడీ షీటర్ హత్య సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య ప్రతీకారంతోనే అనుకున్నారు ముందు పోలీసులు, లేదంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు అనుకున్నారు. అయితే మర్డర్ టైం అలాగే ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను చూసిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు తెలిసాయి. మైసూరు పోలీసులకు కార్తిక్ పేరు బాగా తెలుసు. ఎందుకంటే ఇతను పేరు మోసిన రౌడీ షీటర్. తండ్రి దైవ సంకల్పం మైసూరులోని కాత్యమారణహల్లిలో ఉంటారు. చిన్న ఆటో డ్రైవర్. చిన్నప్పటి నుంచి కార్తిక్ అన్ని వెధవ వేషాలే వేసేవాడు. ఆ తర్వాత వెధవ స్నేహితులతో తిరిగి ఏకంగా రౌడీ అయ్యాడు. తండ్రేమో రోజుకి 500 మాత్రమే సంపాదించేవాడు. కానీ రౌడీయిజం, సెటిల్మెంట్లు, హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులతో కోటేశ్వరుడయ్యాడు ఈ కార్తిక్. ఓ లగ్జరీ కారు కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అతని వయసు ఇప్పుడు కేవలం 32 ఏళ్ళు. అయితే 25 ఏళ్ల వయసు నుంచే రౌడీలా మారాడు. ఓ హత్య కూడా చేసే శిక్ష పడింది. కానీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుని బెయిల్ మీద తిరుగుతున్నాడు. మరో హత్యాయత్నం కేసులో కూడా బెయిల్ మీదే ఉన్నాడు. మరికొన్ని కేసుల్లో కూడా స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. పోలీసుల నిఘాలో ఉండే ఈ కార్తిక్ ఈ మధ్య ఓ వ్యక్తిని దారుణంగా కొట్టాడు. ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఉన్నతాధికారులు కార్తిక్ని హెచ్చరించావు, నువ్వు పరిధి దాడుతున్నావు, హద్దుల్లో ఉండకపోతే సిటీ లిమిట్స్లో కూడా లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు కార్తిక్. అయితే ఈ కార్తిక్ అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. ఓ యువతితో తరచూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. అలానే మైసూర్లోని టీ నర్సీపూర్ మెయిన్ రోడ్ మీద ఉన్న హోటల్ యతిన్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈ హోటల్కు కార్తిక్ రెగ్యులర్ కస్టమర్. రోజంతా రౌడీయిజం సెటిల్మెంట్లు చేస్తూ అలసిపోతూ ఉండేవాడు. అందుకే తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి యతిన్లోని తన గదిలో ఉండమని చెబుతాడు. అలా మే 1 నుంచి ఓ బ్యూటీని హోటల్ గదిలోనే ఉంచాడు. ఇక విచిత్రం ఏమిటంటే హోటల్ గది నుంచి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఇక పొద్దునంతా అలసిపోయిన కార్తిక్ సాయంత్రానికి హోటల్కి చేరుకుంటాడు. ఆ యువతతో ఎంజాయ్ చేసి అక్కడే హోటల్కి భోజనం తెప్పించుకొని మద్యం తాగి మజా చేసుకుంటాడు. విచిత్రం ఏమిటంటే ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి వెళ్ళిపోతాడు. అది ఎంత టైం అయినా సరే. మామూలుగా అయితే ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఫాస్ట్గా వెళ్ళిపోతాడు కార్తిక్. అయితే మే 5వ తేదీన రాత్రి 2 గంటల తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ హోటల్ నుంచి బయటకు ఎప్పుడు వస్తారా అని ఓ 2 వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. బైక్ మీద ఆ 2 వ్యక్తులు వచ్చి కార్తిక్ని పిలిచారు. కార్తిక్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అందులో ఓ వ్యక్తి కార్తిక్ వార్నింగ్ ఇచ్చి గట్టిగా నెట్టి కాలుతో తన్ని కింద పడేశాడు. ఆ తర్వాత ఇద్దరు కింద పడ్డ కార్తిక్ను కొట్టడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఓ ఆగి ఉన్న కారులో నుంచి సినిమా ఫక్కీల్లో 4 వ్యక్తులు కిందకు దిగారు. కత్తులతో కార్తిక్ను విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పారిపోయారు. ముందేదో మామూలు గొడవ అనుకున్నారు హోటల్ సిబ్బంది. కానీ కేకలు అరుపులు వినిపించడంతో వాళ్ళకేదో తేడా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు వచ్చే సమయానికి తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు కార్తిక్. ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే చనిపోయారని పోలీసులు తేల్చారు. మైసూరులో రౌడీ షీటర్ హత్య పోలీసులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. పైగా హోటల్లో ఉన్న యువతికి కింద తన ప్రియుడు కార్తిక్ హత్యకు గురైన విషయం కూడా తెలియదు. హాయిగా పడుకుంది. పోలీసులు వెళ్లి ఆమె తలుపు కొట్టి చెప్పే వరకు కూడా తెలియదు. ఆమె నుండి వివరాలు సేకరించి అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు శాంతి భద్రతలు క్షీణించాయనే విమర్శలు కూడా మొదలయ్యాయి. పైగా ఈ దారుణ హత్యని వీడియో తీశారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి కార్తిక్ మీద పోలీసుల నిఘా కంటిన్యూగా ఉంది. కానీ హెచ్చరికల తర్వాత కాస్త కామ్గా ఉన్నాడు కార్తిక్. పోలీసులు తరచూ కాల్ చేసి ఎక్కడున్నావని ఆరా తీసి వార్నింగ్ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే సడన్ గా దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు రియల్ ఎస్టేట్ వివాదం కావచ్చనుకున్నారు. ఎందుకంటే ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఓ ధనవంతుడైన వ్యక్తిని కొట్టి దాడి చేశాడు కార్తిక్. ఆ విషయంలో కేసు కూడా నమోదైంది. ఇలాంటి ప్రతీకార దాడేలే అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ వ్యక్తి పేరును కార్తిక్ సన్నిహితులు గుర్తించారు. అతనే ప్రవీణ్. ఇతను ఏడాది క్రితం వరకు కార్తిక్ డ్రైవర్గా పనిచేశాడు. ప్రవీణ్ వెళ్లిపోయిన తర్వాత మరో డ్రైవర్ను పెట్టుకోలేదు. కానీ ఈ పాత డ్రైవర్ ఎందుకు హత్యలో పాల్గొన్నాడా అని పోలీసులు ఆలోచించారు. అంతేకాదు కార్తిక్ ప్రత్యర్థి గ్రూపుకు చెందిన రౌడీ షీటర్లు కూడా ఈ హత్యలో కనిపించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, అడిషనల్ ఎస్పీలు నగేష్, మాలిక్, డిఎస్పీలు కరీంలు పరిశీలించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మైసూర్ సౌత్ ఇన్స్పెక్టర్ శివరంజన్ శెట్టిని ఈ కేసు విచారణకు అప్పగించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఈ ఆఫీసర్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. పోలీసులు ప్రవీణ్ ను వలపన్ని పట్టుకున్నారు. ఇక్కడే సంచలన కథ బయటకొచ్చింది. వాస్తవానికి ఈ ప్రవీణ్ 7 ఏళ్లుగా కార్తిక్ కింద డ్రైవర్ గా పనిచేశాడు. అతనంటే భయం. 25,000 వరకు జీతం ఇచ్చాడు. చాలా నమ్మకంగా పనిచేశాడు. అయితే కార్తిక్ ఉంటున్న కాలనీలోనే ఈ ప్రవీణ్ కూడా ఉండేవాడు. ఈ ప్రవీణ్ ఎప్పుడు కార్తిక్ ఇంటి బయటే ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పక్కింట్లో ఉండే ఓ మహిళ పరిచయం అయింది. ఆ తర్వాత వారి స్నేహం అక్రమందానికి దారితీసింది. ఆ మహిళకు భర్త, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు.
అందంగా ఉండే ఆమెను పరిచయం చేసుకొని అక్రమందం పెట్టుకున్నాడు ప్రవీణ్. ఈ విషయం కాస్త కార్తిక్ తెలిసింది. ఆ తర్వాత ఆ మహిళతో కార్తిక్ చనువు పెంచుకున్నాడు. పైగా డబ్బులు ఇస్తానని, నాతో రావాలని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె తప్పక కార్తిక్తో అక్రమందం పెట్టుకుంది. ఆ సమయంలోనే నువ్వు నా లవర్ని ఎలా బెదిరించి లొంగ తీసుకుంటావని నిలదీశాడు ప్రవీణ్. కానీ అతన్ని కొట్టి డ్యూటీల నుంచి తీసేస్తున్నాను, వెళ్ళిపోమని చెప్పాడు. కానీ ప్రవీణ్తో కూడా ఆ మహిళ అక్రమందం కంటిన్యూ చేసింది. నువ్వంటే నాకు ఇష్టం, కార్తిక్ ఇష్టం లేదని చెప్పింది. పైగా కార్తిక్కి ఒక కన్ను చిన్నగా, మరో కన్ను పెద్దదిగా ఉంటుంది. తాగి ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. కానీ ప్రవీణ్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తాను ఆ మహిళతో ఎంజాయ్ చేస్తున్నా కూడా తన లవర్ దగ్గరకు ప్రవీణ్ చెల్తున్నాడని తన అనుచరుల ద్వారా తెలుసుకున్నాడు కార్తిక్. అంతే, తన అనుచరులను పంపించి బెదిరించి లాక్కొచ్చేలా చేశాడు. తన ఇంట్లోనే చంపేస్తానని ప్రవీణ్ని బెదిరించాడు. ఈ ఏరియాలో కనిపిస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను లేదా చంపేస్తాను, నా లవర్కి కాల్ చేసినా ఊరుకొనని బెదిరించాడు. దీంతో ఆ ఏరియా నుంచి ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ప్రవీణ్. అయితే ఫోన్లో కూడా నిత్యం తన లవర్తో మాట్లాడేవాడు, కానీ కలుసుకోలేకపోయేవాడు. మరోవైపు ప్రవీణ్ కనిపిస్తే చంపుతానని తరచూ బెదిరించేవాడు, కొట్టేవాడు కూడా. 2 సార్లు ఫోన్ కూడా నేలకేసి కొట్టి పగలగొట్టాడు. దీంతో భయంగానే ఏడాది నుంచి బ్రతుకుతున్నాడు ప్రవీణ్. ఇక చేసేది లేక అలా బ్రతకలేక తనను వాడు చంపే కంటే నేనే వాడిని చంపేస్తే బెటర్, హత్య చేస్తే తనకు లవరైనా దక్కుతుంది, వాడి పీడ విరగడవుతుందని భావించాడు. దీంతో కార్తిక్ ప్రత్యర్థి గ్రూపును కలిసి సాయం అడిగాడు. కార్తిక్ని నేను చంపుతాను, కానీ చంపేందుకు మనుషులను పంపించాలని మరో రౌడీ షీటర్ అయిన అవినాష్ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో అవినాష్ సరేనన్నాడు, కానీ పక్కా ప్లాన్గా ఉండాలని చెప్పాడు. అయితే కార్తిక్ గురించి ప్రవీణ్ అప్పటికే సమాచారం సేకరించాడు. హోటల్ నుంచి రోజు రాత్రి 1 గంట తర్వాత ఇంటికి వస్తాడు, వీలైతే తన లవర్ ఇంటికి వెళ్తాడు. ఆ సమాచారం నేను తెలుసుకుంటానని కార్తిక్ ప్రత్యర్థి అవినాష్కు చెప్పాడు. సరిగ్గా మే 5న హోటల్ ఎతిన్లో ఉన్నాడని అర్ధరాత్రి తర్వాత ప్రవీణ్ కార్తిక్ల ఉమ్మడి లవర్ సమాచారం ఇచ్చింది. మరో కాల్తో ఎతిన్లో కార్తిక్ ఉన్నాడని సమాచారం ఇచ్చింది. దీంతో అవినాష్ తన మనుషులను తీసుకుని కారులో వచ్చాడు. ప్రవీణ్ కూడా అవినాష్ కారులో కూర్చున్నాడు. రాత్రి 1 గంట నుంచి చీకట్లో దూరంగా వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు బైక్ మీద కాపు కాస్తున్నారు. సరిగ్గా రాత్రి 2 గంటల సమయంలో హోటల్ నుంచి బయటకు వస్తుండగానే బైక్ మీద కూర్చున్న ఇద్దరు అవినాష్కు మిస్ కాల్ ఇచ్చారు. ఆ వెంటనే కారు దిగొచ్చారు. ఈలోపు బైక్ మీద ఉన్న ఇద్దరు కార్తిక్ని పిలిచి కింద పడేశారు. వాళ్ళతో పాటు ప్రవీణ్, అవినాష్, ఇతర అనుచరులు కలిసి దారుణంగా చంపేశారు. ఈ హత్య తర్వాత అవినాష్ డెన్కెళ్లి పార్టీ చేసుకున్నారు. ఇంకేముంది, పోలీసులు ప్రవీణ్ తర్వాత అవినాష్ను పట్టుకున్నారు. ఇక హత్య జరిగిన తర్వాత ప్రవీణ్ ఎక్కడున్నాడనే సమాచారం ఇచ్చిన మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కేవలం ఒక మహిళ కోసం ఇద్దరు కొట్టుకున్నారు. డ్రైవర్ లవర్ను ట్రాప్ చేసిన కార్తిక్ అతని చేతిలోనే హత్యకు గురయ్యాడు. మరోవైపు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఆమెకు డ్రైవర్ ప్రవీణ్ మీదనే మనసుండేది. చివరకు ఆమె ఇచ్చిన సమాచారంతోనే హత్యకు గురయ్యాడని తెలుస్తోంది. మరి ఈ న్యూస్ పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.